హలో హాయ్ వ్యూవర్స్, ఇవాళ మనం నేర్చుకునే టాపిక్ వచ్చేసి స్టేట్ అండి. స్టేట్ అంటే ఏంటిది, అసలు దాంట్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటియో మనం నేర్చుకుందాం. మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ స్టేట్. డెఫినేషన్: స్టేట్ ఈజ్ ఏ పీపుల్ ఆర్గనైజ్డ్ ఫర్ లా విత్ ఇన్ ఏ టెరిటరీ. స్టేట్ అంటే పీపుల్, వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్న లాస్, పీపుల్ మరియు వాళ్ళు నిర్మించబడిన లాస్ ఉండే ప్రాంతాన్ని మనం స్టేట్ అనుకుంటాం. మీనింగ్: స్టేట్ ఈజ్ ఏ కమ్యూనిటీ పర్సన్స్ మోర్ ఆర్ లెస్ న్యూమరస్ పర్మనెంట్లీ ఆక్యుపైయింగ్ ఏ డెఫినెట్ పోర్షన్ ఆఫ్ ఏ టెరిటరీ. స్టేట్ అంటే కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ ఎక్కువ ఉండొచ్చు, స్టేట్లో తక్కువ ఉండవచ్చు. వాళ్ళు ఒక పర్మనెంట్ ప్లేస్ని ఆక్యుపై చేసుకొని ఒక డెఫినెట్ పోర్షన్, ఒక పర్మనెంట్ ప్లేస్ ఆర్ పోర్షన్ ఉండే ప్రాంతాన్ని మనం స్టేట్ అనుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ దేర్ ఓన్ టు విచ్ ద గ్రేట్ ఇన్హాబిటెంట్స్ రిఫర్ ఒబిడియన్స్ ఎంజాయింగ్ ఫ్రీడమ్ ఎక్స్టర్నల్ కంట్రోల్. గవర్నమెంట్ అనేది ఓన్గా చేసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పీపుల్ యొక్క ఒబీడియంట్, వాళ్ళ యొక్క ఫ్రీడమ్స్ని, వాళ్ళ యొక్క ఎక్స్టర్నల్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి దాన్ని స్టేట్ అని అనుకోవచ్చు. ఎలిమెంట్స్ ఆఫ్ స్టేట్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎలిమెంట్స్ ఆఫ్ స్టేట్ 10 మార్క్స్కి వస్తుంది. ఇది మనకు పాపులేషన్. ఎలిమెంట్స్ ఆఫ్ స్టేట్: ఫస్ట్ పాపులేషన్, టెరిటరీ, గవర్నమెంట్, సావరెంటీ. ఎలిమెంట్స్ ఆఫ్ స్టేట్ ఫస్ట్ వచ్చేసి పాపులేషన్. నో స్టేట్ వితౌట్ పాపులేషన్. స్టేట్లో పాపులేషన్ లేకుంటే స్టేట్ ఉంటుందా? ఉండదు. టెరిటరీ: పీపుల్ రైటింగ్ డౌన్ ఆన్ టెరిటరీ కాన్స్టిట్యూట్ స్టేట్. ఒక ప్రాంతంలో ఉండే కాన్స్టిట్యూషన్లో ఉండే లాస్ అండ్ రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లాస్ ఇవన్నీ కలిగి ఉన్నదాన్ని మనం టెరిటరీ. పీపుల్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లాస్ ఇవన్నీ కాన్స్టిట్యూషన్లో ఉండేదాన్ని టెరిటరీ. గవర్నమెంట్: మేనేజింగ్ త్రూ విచ్ నామినేట్స్ ఈస్ క్యారీడ్ ఇట్. గవర్నమెంట్ అంటే ఏంటిదంటే మేనేజింగ్ త్రూ, మనం ఎవరినైతే ఎన్నుకున్నామో వాళ్ళు మనల్ని కంట్రోల్ చేస్తూ లాస్ని చూసుకుంటూ, ప్రజల్ని చూసుకుంటూ ఉండేదాన్ని, క్యారీ చేసేదాన్ని మనం గవర్నమెంట్ అంటాం. సావరెంటీ: ఇన్ విచ్ ఈస్ అబ్సల్యూట్ అండ్ అన్టచబుల్ ఓన్ స్పియర్. సావరెంటీ అనేది రూల్స్ ఎస్టాబ్లిష్ చేసేది, దట్ ఈజ్ అబ్సల్యూట్ ఉంటుంది, అన్టచబుల్ ఓన్ స్పియర్. దాంట్లో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాంట్లో ఓన్ స్పియర్లో ఉండేదాన్ని మనం సావరెంటీ అంటాం. హలో, నెక్స్ట్ వచ్చేసి పాపులేషన్ అండి. పాపులేషన్ ఇట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పాపులేషన్ ఎసెన్షియల్ ఫర్ ఏ స్టేట్, నైదర్ టు బిగ్ నార్ టు స్మాల్. అకార్డింగ్ టు ప్లాటో, ఐడియల్ నెంబర్ వుడ్ బి 5040. అకార్డింగ్ టు అరిస్టాటిల్, నెంబర్ షుడ్ బి నైదర్ టు లార్జ్ టు స్మాల్. ఇట్ షుడ్ లార్జ్ ఎనఫ్ టు బి సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్, సెల్ఫ్ ఎనఫ్ టు బి జనరేటెడ్. పాపులేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఏ స్టేట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఏ స్టేట్. జనాలు ఉంటేనే స్టేట్ అనేది ఉంటుంది. అది ఎక్కువ కావచ్చు, జనాలు తక్కువగా ఉండవచ్చు. అకార్డింగ్ టు ప్లాటో ఏం చెప్పిండంటే ఐడల్ నెంబర్ వుడ్ బి 5040. ఐడల్ నెంబర్ 5040 ఉంటే సరిపోతుందని చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు అరిస్టాటిల్ నెంబర్ షుడ్ బి నైదర్ టు లార్జ్ నార్ టు బి స్మాల్. అకార్డింగ్ టు అరిస్టాటిల్ ఏం చెప్పిండంటే నెంబర్ షుడ్ బి నైదర్ టు లార్జ్ నార్ టు స్మాల్. నెంబర్ ఎక్కువ ఉండొచ్చు, పీపుల్స్ నెంబర్ తక్కువ ఉండవచ్చు. ఇట్ షుడ్ బి లార్జ్ అయితే ఎనఫ్ టు బి ఫుల్ఫిల్లింగ్. ఎక్కువ ఉంటే వాళ్ళ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ అనేది వాళ్ళు చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఏ స్మాల్ ఎనఫ్ టు బి జనరేటెడ్. స్మాల్ మెంబర్స్ ఉంటే ఏ స్మాల్ ఎనఫ్ టు బి జనరేట్ అవుతాయి. నెక్స్ట్ టెరిటరీ: పీపుల్ నీడ్ టు టెరిటరీ లీవ్ ఆర్గనైజ్ దేర్ లీవ్స్. టెరిటరీ ఇంక్లూడ్స్ ల్యాండ్, ఎయిర్, వాటర్ ఎక్సెట్రా. టెరిటరీ అనేది పీపుల్ నీడ్ టు టెరిటరీ. పీపుల్ ఖచ్చితంగా నీడ్ టెరిటరీ. ఒక ప్రాంతం అనేది పీపుల్స్కి ఉండాలి. వాళ్ళు జీవించడానికి, వాళ్ళు ఉండడానికి ఎయిర్, వాటర్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. గవర్నమెంట్, ఇవి 1 మార్క్ క్వశ్చన్స్ కూడా వస్తాయండి. గవర్నమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఆఫ్ ద స్టేట్. గవర్నమెంట్ అనేది ఒక వన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఆఫ్ ద స్టేట్ అన్నట్టు. స్టేట్ ఇది ఒక వన్ ఆఫ్ ద ఎలిమెంట్. గవర్నమెంట్ ఈజ్ ఏ ఆర్గనైజేషన్. గవర్నమెంట్ అనేది ఒక ఆర్గనైజేషన్ లాంటిది అండ్ ఆర్ ఏజెన్సీ. గవర్నమెంట్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఆర్ ఏజెన్సీ ఆఫ్ ద స్టేట్. ఇది ఒక ఆర్గనైజేషన్ లాగా, నెక్స్ట్ ఏజెన్సీ లాగా మనకు స్టేట్కు పనిచేస్తుందండి. విచ్ ఇంప్లిమెంట్స్ అడ్జుడికేట్స్ లా ఆఫ్ స్టేట్. ఇది ఇంప్లిమెంట్స్ చేస్తుంది అండ్ జడ్జి చేస్తుంది లాస్ను. ఆఫ్ ఏ స్టేట్, ఇట్ ఈస్ వర్కింగ్ ఏజెన్సీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్గన్స్. ఇది ఒక ఏజెన్సీ లాగా, మిషనరీ లాగా మనకి స్టేట్కి పనిచేస్తుంది గవర్నమెంట్ అనేది. గవర్నమెంట్ హ్యాస్ ఆర్గాన్స్. గవర్నమెంట్స్ 3 ఆర్గాన్స్ కలిగి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్
లెజిస్లేచర్, ఇది సోషల్లో మనం నేర్చుకునే ఉంటాం ఆల్రెడీ. లెజిస్లేచర్ అనేది ఫార్ములేట్ ద లా. లెజిస్లేచర్ అనేది ఫార్ములేట్ అంటే ఒక లాను తయారు చేస్తుంది. నెక్స్ట్ జుడిషియరీ. జుడిషియరీ అప్లైస్ ద లా టు స్పెసిఫైస్ అండ్ సెటిల్స్ ద ఆర్గాన్స్. జుడిషియరీ అనేది అప్లై చేస్తుంది లాస్ని, స్పెసిఫై చేస్తుంది, ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే సెటిల్ చేస్తుంది ఆర్గాన్స్లో. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అనేది లాస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సావరెంటీ, దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. సావరెంటీ అనేది ఇది చాలా లెంతీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.